ఒకవేళ మీకు మీ జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనా, కష్టం ఎదురైనా, బాధ కలిగినా వాటిని చూసి మీరు భయపడకండి. వాటిని ఎదుర్కోండి. అలాంటి పరిస్థితులే మీకు ఎంతో అనుభవాన్ని నేర్పిస్తాయి. మీకు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి. మనిషి తన జీవితంలో ప్రతి క్షణము మృత్యు వైపుకే పయనిస్తాడు. వాస్తవానికి మనిషి ఏ పని చేసినా అది మృత్యువు వైపుకే నడిపిస్తుంది. వసంతంలో చిగురించేటటువంటి ప్రతి ఒక్క పత్రము మళ్ళీ శిశిరంలో రాలేందుకే చిగురించడం లేదా? మరి అలా చిగురించడం, సూర్యరశ్మిని గ్రహించడం, అలాగే భానుడి తాకిడికి రెపరెపలాడుతూ ధ్వనిని ఉత్పన్నం చేయడం ఇవన్నీ వ్యర్థమేనా? పెను తుఫాను వృక్షాన్ని కుదిపేస్తున్నప్పుడు ఆ వృక్షంపైనున్న ప్రతి ఒక్క ఆకు తన శక్తినంతా కూడగట్టుకొని ఆ వృక్షంపైనే ఉండే ప్రయత్నం చేస్తుంది. కానీ శిశిర ఋతువు రాగానే అవి వాటంతట అవే రాలిపోతాయి.